లల్లు. అమ్మా నన్ను ఎందుకల్లా కానీ దీనికి ఎందుకు ఇచ్చావే? నిన్ను ఎత్తాలా? చిన్న ట్రిక్. 1 9 69 78 199 593 671 746. ఏమిటా లెక్కలు? లెక్కరా? మరి నేను చిన్నప్పుడు చదువుకోలేదు. మర్చిపోయింది చూసారా? నీకు శుభార్త. ఏమిటది? మన ఊరికి లల్లు పైల్వాన్ అని ఒక వస్తాడు వచ్చాడు. ఏ వాడికి ఏం ఊరు లేదా? మన ఊరు వచ్చాడు. పెద్ద బాడీ వేసిన ఫుడ్ తిన్నానుగా. అది కాదండి, కుస్తీ పట్టడానికి. అతన్ని కుస్తీలో గెలిస్తే 10,000 బహుమానిస్తాడు. 10,000? అయితే మీ నాన్న పంపించు. మా నాన్నని కాదండి, మిమ్మల్ని పంపించడానికి. ఓ పంచి ఆ చాలు. ఎందుకంటే తాకట్టు పెట్టి కాఫీ వెళ్ళిపోతారు. ఏమిటా మాటలు? లేకపోతే ఏమిటి? ఆ లల్లు పైల్వాన్ చేతిలో నా ప్రాణాలు లబబా. ఏడవకండి. చూడండి, మీరేం భయపడకండి. మా నాన్న కట్టుకున్న తాయితీ కడతాను. ఆ తర్వాత చూడండి, మీ బలం మీకే తెలియదు. మీరే గెలుస్తారు, 10,000 తీసుకొస్తారు. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉన్న వస్తాదులందరూ ఈ ముసుగు వేరుని చేతిలో చిత్తైపోయారు. ఈ ముసుగు వేరుని జయించి మన ఊరు పరువు నిలబెట్టగల మహావీరులు ఎవరు లేరా? ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. ఇంకెవరు? ఎవండి, మీ బలం చూపించుకునే ఛాన్స్ వచ్చింది. దిగండి గోదాలకి, దిగండి. గోదావరిలో దూకుతాను కానీ గోదావరి మాత్రం దూకను. అవును, ఇంటి దగ్గర ఏమోను లల్లు పైల్వాన్ అన్నావు కదా. వీడేమిటి ముసుగులో ఉన్నాడు? వీడు మనిషా పశువా? పశువుతో కుమ్ముతాడు. మీకెందుకు అనుమానం వచ్చింది? మనిషి. దిగండి. మరి ఖాళీ, నా పని ఖాళీ. వాడు గోలికాయలు అడుగుంటాడు నాతోటి. పోటీ ముగించబోతున్నాం, అభ్యర్థి త్వరగా రావాలి. ఇంకెవరు లేరయ్యా? పోటీ ముగ్గురు ఇంటికెళ్ళు, పనులు పైకి వస్తాం. వెళ్తారా లేదా? కూడా పనులు ఉన్నాయి కదా. పదండి పదండి. టైం అవుతుంది, రావండి. నేను చిన్నప్పటి నుంచి కుస్తీలు చూశానయ్యా. నా దగ్గర పెట్టుకోక. మళ్ళీ వచ్చాడు కొత్త. నేను మర్యాదగా లేస్తావా లేదా? మీరంటే చాలా మర్యాద అండి. నమస్కారం. మీ పాదాలు ఏమండి? దండం పెట్టుకోలేము. ఏంటో మేము మీద తడిపిస్తావు? నేను ఎవరనుకుంటున్నావు? కండల కోట్లింగం గారు అల్లుండి. ఏమనుకుంటున్నావు? ఏంటో ఆగండి. ముందు చేతులు కలపాలి. చేతులు కలపాలి? చేతులు ఏమన్నా పేకల కలపడానికి? ఈ చేతులు ఆయన చేతిలో ఈ చేయి పెట్టానుకో, నలిపితే నువ్వు రెస్పాన్సిబిలిటీ రా. కలపాల్సిందేనయ్యా. ఎక్కువ ఒక మాట అయ్యో కానీ ఏమిటైంది? అయ్యో కానీ చెయ్యంటే ముద్దు పెట్టుకుంటారు కానీ ఇలా నడుపుతాడు. పదండి. పదాలా? పదాల్సిందే. పతాను. నమస్కారం అండి. గాలి వాడు కోరికలు అడుగుతున్నాడు. ఏమండి? 1 2 3 ఏమండి? తొందరగా లేవండి. 4 5 6 7 లేవండి. 8 ఏమండి? 9 10.
అయ్యో అప్పారావు గారు అన్యాయం అన్యాయం ఫౌల్ 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 రవి ఇలా ఇదిగోనమ్మా మీ కొత్త బట్టలు. కృష్ణ కృష్ణ ఇదిగోరా నీ ప్యాంట్ పీసు. అమ్మా సుజాత నీకు చీర తెచ్చానమ్మా. వదినా తీసుకో వదినా. ఏమిటి బాబు, నా మొదటి నెల జీతం వదినా. నువ్వు ఉద్యోగస్తుడు అయ్యావు, నీ అన్నయ్య గారి కోరిక నెరవేరింది. ఇది నాకెందుకు, నీ దగ్గర ఉంది. నాకెందుకు అని మొదటి నుంచి నువ్వు అనుకునుంటే ఈనాడు మేము ఎక్కడుండేవాళ్ళం. మా అందరికీ పెద్ద దిక్కు నువ్వు. బిడ్డలు సంపాదించి తల్లికెవరు? నీ దగ్గరే ఉంచు వదినా. అబ్బా శాంతమ్మా, వాసుభయ్య ఎక్కడికి పోలేదమ్మా, మన ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఉన్నాడమ్మా, ఇన్ని రోజులుగా ఎప్పుడైనా తిరిగి ఇప్పుడు చూడు వాసుభయ్య పగపగలు అవుతున్నాడబ్బా. వాసుభయ్య బాబు రవి, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు లీల కదూ? నా పేరు కూడా నీకు తెలుసా? మీ పేర్లే కాదు, మీ ఇంట్లో అందరి పేర్లు నాకు తెలుసు. మీ అమ్మ పేరు శాంత కదూ? అవును. మీ అత్తయ్య పేరు సుజాత అవునా? అవును. మీ బాబాయ్ పేరు మధు. ఈవిడికి మా ఇల్లు మంత్రాలు తెలిసేవాళ్ళక్క, అందుకే మనందరి పేర్లు చెప్పేస్తోంది. అమ్మో, అయితే అమ్మని పిలుద్దాం కదా. అమ్మా అమ్మా, ఏమిట్రా? మన ఇంటికి ఎవరో ఒక పిల్ల వచ్చింది. పిల్ల? పెద్ద పిల్ల. పెద్ద పిల్ల. నమస్కారం అండి, నా పేరు విజయ. గుర్తు రావటం లేదమ్మా. ఎప్పుడు నన్ను చూడలేదు. మీ గురించి మీ ఇంటి గురించి మధు చెప్తూ ఉంటాడు. మా మధునా? అవునండి, నేను కలిసి కాలేజీలో చదువుకున్నాం. అలాగే, కూర్చోమ్మా. పిల్లలు మీరు వెళ్ళి ఆడుకుంటామా? ఏమ్మా, దెబ్బ తగిలిందా? అబ్బే లేదండి. నా గురించి మీకేం చెప్పలేదండి? లేదమ్మా. ఏ విషయం? అది చెప్పమ్మా. మీ మరిది గారు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అలాగా? ఆ విషయం అతను నాతో ఎప్పుడు చెప్పలేదే. చెప్పలేదా? చూసారండి నేను ఎలాంటి మనిషి. మా విషయం మీతో చెప్పి ఏ సంగతి నెల రోజుల్లో కబురు పెడతా అన్నారు. ఇంతవరకు మనిషి రాలేదు, కబురు లేదు. అదిగో వస్తున్నారు. రామధు రా. వదినా విజయ, విజయ నాకు కూడా తెలుసు వదినా. నాకు తెలుసయ్యా.
మీరిద్దరూ కలిసి చదువుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి దాకా వచ్చారు. వదినా, అయితే విజయ్ నీకు అంతా చెప్పేసింది, నువ్వేటీ చెప్పలేదు. మరి మీ ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి కదా. అది కాదు వదినా, నేనే చదవనుకున్నాను, కానీ తనే తొందరపడిపోయింది. అదండి, తను ఆలస్యం చేస్తలేదు, నేను తొందర పెడితే వచ్చింది. మీ వదిన గారు ఒప్పేసుకున్నారు, మా నాన్నగారు కూడా ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టించచ్చు. విజయ, మీ నాన్నగారు ఎవరమ్మా? మా నాన్నగారు ఫ్యాక్టరీ ప్రొపరేటర్ భుజంగరావు గారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాను. ముఖ్యమైన పని ఏమిటమ్మా? నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. అదేమైనా